ఆ జిల్లాలో ఆ యువనేత రాజకీయం కాకరేపుతోందట. పార్టీలో ఇంతమంది సీనియర్లు ఉండగా రాజకీయాల్లో జూనియర్ అయిన ఆ డాక్టర్కి ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టడంపై ఓ వర్గం గుర్రుగా ఉందట. మరి ఆ యంగ్ లీడర్ తండ్రి సలహాతో సక్సెస్ అవుతాడా? ఎన్నికల నాటికి మరో నియోజకవర్గానికి షిఫ్ట్ అవుతాడా? ప్రస్తుతం ఆ జిల్లా రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ యువనేత ఎవరు? లెట్స్ వాచ్ దిస్. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. స్వాతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇదే. దివంగత నేత కోడెల శివప్రసాదరావు ఇక్కడి నుంచి గెలిచే ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్గా పనిచేశారు. 2019లో ఫైర్ బ్రాండ్గా పేరున్న అంబటి రాంబాబు ఇక్కడి నుంచి గెలిచే నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో సమీకరణాలు మారి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకి టీడీపీ అధిష్టానం సీటు కట్టబెట్టింది. 2024 ఎన్నికల్లో అంబటి రాంబాబు ఘోరంగా ఓటమి చెందారు. అయితే ఎన్నికల అనంతరం వైసీపీలో పెను మార్పులు తీసుకొచ్చింది అధిష్టానం. ఎన్నికల ముందు సత్తెనపల్లి సీటుని మాజీ గ్రంథాలయం చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి ఆశించారు. అయితే అధిష్టానం ఆయనకు అవకాశం కల్పించలేదు. చిట్టా విజయభాస్కర్ రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత గ్రూపు రాజకీయాలు నెలకొల్పి వైసీపీలో చెడ్డ పేరు తెచ్చుకున్నాడనే అపవాదు మూటకట్టుకున్నాడు. అంబటికి గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత సత్తెనపల్లికి ఎవరికి అవకాశం కల్పించాలని అధిష్టానం ఆలోచిస్తున్న సమయంలో గజ్జల బ్రహ్మారెడ్డి, ఆయన తనయుడు సుధీర్ భార్గవ్ రెడ్డి వైఎస్ జగన్ను కలిశారు. నర్సరావుపేట వైసీపీ ఇన్ఛార్జ్ పదవి అవకాశం కల్పించాలని ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జగన్ దగ్గర ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే జగన్ తన బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డికి ఈ విషయం అప్పగించారు. వైసీపీలో గజ్జల బ్రహ్మారెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు. రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. వైసీపీ ప్రారంభించిన దగ్గర నుంచి పార్టీలో కీలక నేతగా ఉన్నారు. నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గజ్జల కుటుంబానికి చాలా జూనియర్. వైసీపీ ప్రారంభించినప్పుడు నర్సరావుపేట నుండి పోటీ చేయాలని గజ్జలకి మొదటిసారి అవకాశం కల్పించింది. అయితే గజ్జల నిరాకరించడంతో గోపిరెడ్డికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత గజ్జల బ్రహ్మారెడ్డి తెర వెనక రాజకీయాల్లో మాత్రమే చక్రం తిప్పారు. బాపట్ల సమన్వయకర్తగా పనిచేశారు. అయితే ఎన్నాళ్లు ఈ తెర వెనుక రాజకీయాలు? ప్రత్యక్షంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనే ఒక నినాదంతో 2024లో గోపిరెడ్డి సీట్కి చెక్ పెట్టేందుకు గట్టిగానే ప్రయత్నించారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఒక టైంలో మార్చాలని నిర్ణయించుకుంది. ఒక్కసారి తనకు అవకాశం కావాలని జగన్ని పదే పదే గోపిరెడ్డి ప్రాధేయపడడంతో వైసీపీ జగన్ మరోసారి అవకాశం కల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఎన్నికలకు చాలా సమయం ఉంది. అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గజ్జల బ్రహ్మారెడ్డి కుటుంబానికి సత్తెనపల్లి ఇన్ఛార్జ్ పదవి అవకాశం కల్పించారు. మీరు మొదటి నుండి సీటు ఆశిస్తున్నారు, కానీ నర్సరావుపేట కాదు, ముందు సత్తెనపల్లి ఇన్ఛార్జ్ పదవి తీసుకోండి. ఎన్నికల నాటికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని దించడం ఖాయమని లోలోపల గజ్జలకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సత్తెనపల్లి ఇన్ఛార్జ్ పదవి చేపట్టిన దగ్గర నుంచి డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి తనదైన మార్కు చూపిస్తున్నారు. యువనేత రాజకీయాలకు వస్తే రాజకీయాలు ఎంత పారదర్శకంగా ఉంటాయో దానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ గౌరవిస్తూ పార్టీని కష్టకాలంలో ముందుకు నడిపిస్తున్నారు. గజ్జల నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఎంతో మంది పేదవారికి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. అయితే వైసీపీలో కొందరు నేతలకు గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ఎదుగుదల నచ్చడం లేదట. గతంలో సత్తెనపల్లి వైసీపీ సీటు ఆశించిన చిట్టా విజయభాస్కర్ రెడ్డి వర్గం అంబటి రాంబాబుకి అత్యంత సన్నిహితుడైన అచ్యుత శివప్రసాద్ వర్గం, చెలంచెర్ల సాంబశివరావు వర్గం, కల్లే విజయభాస్కర్ రెడ్డి, రాయపాటి పురుషోత్తం వర్గం పూర్తిగా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి తీసుకునే నిర్ణయాల పట్ల సహకరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. అసమ్మతి నేతలు కొందరు సత్తెనపల్లి వైసీపీలో గ్రూపు రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారనే చర్చ నడుస్తోంది. తన వ్యతిరేక వర్గం ఆశించిన స్థాయిలో కూడా గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ఖర్చు కూడా పెట్టడం లేదని నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. ఇటీవల ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో వ్యవసాయ రైతు కూలీల ట్రాక్టర్ బోల్తా పడి చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక సహాయమూ చేయలేదట. స్థానిక చోటా నాయకుడు అందించిన నగదును మాత్రమే ఆయన పంపిణీ చేసి వెళ్లారనే టాక్ తీసుకొచ్చారు.
తనపై వస్తున్న విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారట సుధీర్ భార్గవరెడ్డి. గతంలో క్రియాశీలకంగా పనిచేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను నేరుగా వారి దగ్గరికి వెళ్లి కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారట. మరోపక్క మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న నేతలతో టచ్ లో ఉంటూ గ్రూప్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాడనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. అయితే డాక్టర్ సుధీర్ భార్గవరెడ్డి మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ప్రజా సమస్యలే తన ఎజెండాగా మార్చుకుని ఓ పక్క డాక్టర్ వృత్తి నిర్వహిస్తూ మరోపక్క ఖాళీ దొరికిన సమయంలో రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారట. మొత్తానికి సత్తెనపల్లిలో వైసీపీ ప్రయోగం వర్కౌట్ అవుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గజ్జల బ్రహ్మారెడ్డి రాజకీయ వ్యవహారాలు, ఆయన తనయుడు డాక్టర్ సుధీర్ భార్గవరెడ్డి పనితీరును అధిష్టానం గుర్తిస్తుందా అన్నది వేచి చూడాలి.